కుమారుడు కాడసాని నరసింహారెడ్డి ఎప్పుడు రాబోతున్నారు? వాళ్ళకి ఎప్పుడు ఇంట్రెస్ట్ అయితే అప్పుడు వచ్చేస్తాడు అంతే. అంతేనా? ఇప్పుడు మీరు ఇంకా వెల్కమ్ చెప్పట్లేదా? అంటే ఇప్పటికీ తండ్రి చాటు కొడుకుగానే ఉన్నాడు. అంటే రాజకీయాల్లో తండ్రిని ఫాలో అవుతూ తండ్రికి అండా దండగా ఉంటాడు. డైరెక్ట్ గా ఆయన ఎప్పుడు రాబోతున్నాడు? డైరెక్ట్ ఎంట్రీ టైం ఉంది, టైం వచ్చేస్తాడు అంతే కదా. అంతేనా? అంటే రాంభూపాల్ రెడ్డి గారు ఇంకొకసారి గెలిచి మంత్రి అయినాక వస్తాడా, అంటే ఆ మంత్రి కావాలన్న కోరిక నెరవేరక ముందే ఆయన వస్తాడా? చూద్దాం, దేవుడు ఎట్లా రాసింటే అట్లా జరుగుతుంది అంతే. 2029కి మరి మీరు పోటీ చేస్తారా, నరసింహారెడ్డికి అవకాశం ఇస్తారా? దాన్ని బట్టి ఎవరు పోటీ చేస్తారో అప్పుడు నేను ఇస్తాం అంతే. కానీ అప్పట్లో మీకు ఫ్యాక్షన్ నేతగా ఉన్నా కూడా కాలకు 2004 తర్వాత మీరు చాలా సౌమ్యులు అయిపోయారు. మీ మాట తీరు కానీ అంతా కూడా మారిపోయింది, చాలా ప్రేమగా ఉంటారు. కానీ నరసింహారెడ్డిలో మాత్రం కాస్త దూకుడు ఎక్కువ అంటుంటారు. ఏం లేదు, ఎవరితో మాట్లాడినా కూడా మాట్లాడు, ఊరికే వీళ్ళు మాట్లాడని తప్ప. ఇంకా మనమన్నా అప్పుడప్పుడన్నా సీరియస్ అయితే అంటాం, ఇప్పుడు అది కూడా సీరియస్ కాదు. అందరితో చాలా, ఇప్పుడు ఈ కార్యకర్తలతో నాయకులతో చాలా కలిసిపోతాడు. ఎవరు అందరూ వచ్చి ఫ్రీగా మాట్లాడిపోతుంటారు. మనతోనే రంగారు అంతా అది ఇది వెనకాడతారేమో కానీ నరసింహారెడ్డి దగ్గర చాలా ఫ్రీగా మాట్లాడిపోతారు.